సూర్యోదయం. ఈ శాంతమైన భారతీయ ఊరులో గుడి గంటలు మోగుతున్నాయి. పిల్లలు తమ స్నేహితులతో ఆడుకుంటున్నారు. బజార్లో వ్యాపారులు దుకాణాలను తెరుస్తున్నారు. సముద్రపు గాలి సౌమ్యంగా పారుతున్నది. పూల సువాసనలు గాలిలో కలుస్తున్నాయి. ఈ ఊరిలో అందరి దృష్టి నుంచి దూరంగా ఒక అనాథ కుక్క ఒంటరిగా ఉన్నది. అతని కనుగొన్నవారు ఏం చెయ్యలేదు. అతని అమాయకత్వం, విశ్వాసం బయటపడింది. ఈ క్షణంలో మృదువైన బాసూరి మరియు తవాలా తాళాలు శవనంలో వినిపించాయి. ఆ సమయంలో ఒక తెలివైన పిల్లి మేడమీద పరుగెత్తుకుంటూ చేపల నుంచి చేపలను చోరీ చేయడానికి ప్రయత్నిస్తున్నది. జనం అరుస్తున్నా పిల్లి వెనక్కి తిరిగి తాను చేస్తున్న పనిని కొనసాగించింది. సంగీతం మారింది. ఆటపాటల సితార్ స్వరాలు వినిపించాయి. వీటి మధ్యనే కుక్క మరియు పిల్లి ఒకే గల్లీలో సమీపించారు. వారి మధ్య ఒక గొప్ప తడవి ఏర్పడింది. కుక్క గర్జించి పిల్లి మెల్లగా వెనక్కి తిరిగి కూర్చుంది. ఈ క్షణంలో వారు ఒకరినొకరు చూడబోతున్నారు. 1, 2, 3 కలిసి పరుగెత్తారు. సరదా పోటలాటలు, కామెడీ సన్నివేశాలు, ప్రకృతిగా శత్రువులు. కాని వివి వేరే ప్రణాళిక వేసింది. ఆ తరువాత పిల్లి ఒక చెట్టులో చిక్కుకుంది. ఈ సమయంలో కుక్క తన ధైర్యంతో పిల్లిని కాపాడుతుంది. ఆ క్షణంలో ఇద్దరూ మెల్లగా ఆహారం పంచుకుంటారు, కలసి నడుస్తారు, ఒక్కరినొకరు కాపాడుకుంటారు. వారు స్నేహితులుగా మారారు. కాని ఈ సంతోషం తాత్కాలికంగా ఉన్నది. గ్రామస్తులు వీధి జంతువులను తరిమేయాలని నిర్ణయించారు. కర్రలతో వెంబడించారు. బాణాసంచా పేలుస్తున్నారు. పిల్లి గగ్గోలు చేస్తోంది. కాని కుక్క ధైర్యంగా ముందుకు వచ్చి పిల్లిని కాపాడుతుంది. వర్షం పడుతోంది. పిడుగులు కింద మంటలు. అందరి మధ్య ఒక వినూతమైన మ్యూజిక్ వినిపిస్తుంది. ఒక చిన్నారి గ్రామస్తుల ముందు ఏడుస్తూ, వాళ్లని నొప్పించవద్దు, వాళ్ళు నా స్నేహితులు అని కోరికతో చెప్పింది. గ్రామస్తుల హృదయాలు కరిగిపోయాయి. అందరూ స్నేహానికి సిద్ధమయ్యారు. స్లో మోషన్లో కుక్క మరియు పిల్లి పొలాల్లో పరుగెత్తుతూ సూర్యోదయ నేపథ్యంతో నడుస్తున్నారు. ఈ దీపావళికి సరిహద్దులను దాటే స్నేహాన్ని చూడండి. ప్రేమ, విశ్వాసం